ప్రపంచ దేశాలలోనే ఇలా గర్వకారణమైన మన భారత్ ఏం చేసింది గిరీష్ అని చెప్పి మాట్లాడితే, నువ్వు ఏడున్నా ఒకసారి నిలబడి నీ భుజం మీద కొట్టుకో భారతీయుడు అని. నీ భారతీయులు ఏం చేసిరో ఇప్పుడు చిత్రగుప్త చెప్తుంది. డిఆర్డిఓ అండ్ ఐఐటి ఢిల్లీ కలిపి ఒక ఫ్రీ స్పేస్ క్వాంటమ్ సెక్యూర్ కమ్యూనికేషన్ 1 కిలోమీటర్ దాకా పంపించే ఒక ప్రయత్నం డెమాన్స్ట్రేట్ చేసింది ఫ్రెండ్స్. ఇంత ఫాస్ట్గా డేటాను కమ్యూనికేట్ చేసి పంపించారు మన డిఆర్డిఓ అండ్ ఐఐటి ఢిల్లీ వ్యక్తులు అని అంటే, ఒక భారతీయుడు లెక్క నువ్వు ఎంత గర్వపడాలి ఫ్రెండ్స్, ఒకసారి నువ్వు ఆలోచించు. రాజ్నాథ్ సింగ్ గారు కూడా దీన్ని ఒక జైంట్ లీప్ అని అన్నారు, వాళ్ళని కొనియాడినరు. ఇది భారత్ యొక్క కమ్యూనికేషన్ సెక్టార్లా నిజంగా చెప్పాలనంటే ఒక కొత్త అడుగు, కొత్త వినూత్నమైన అడుగు అని చెప్పి పొగిడిండు. ఇది ఇప్పటి నుంచే కాలే ఫ్రెండ్స్, 2022 నుంచి దీని మీద జరిగింది. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళ డిఫెక్ట్ రేషియో కూడా చాలా తక్కువ ఉంది. డిఫెక్ట్ రేషియో <7% ఏమో ఉన్నది అని చెప్పి చెప్తున్నారు. 240 bits per second పంపించారంట. అందులో క్వాంటమ్ బిట్ ఎర్రర్ కూడా 7% ఉన్నదంట. ఇది టూ టెక్నికల్. డిఫెక్ట్ రేషియో కూడా చాలా తక్కువ ఉన్నది అని అంటే మనం అర్థం చేసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు సుమారు 100 కిలోమీటర్ ఫైబర్ బేస్ క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ని 2024లో కూడా వెనకటికి డెమాన్స్ట్రేట్ చేసే ప్రయత్నం చేసిండ్రు. సో ఇలా కొత్త కాదు. సో 1 కిలోమీటర్ వరకు దీన్ని పంపించిండ్రు ఇవ్వాలనంటే, ఇలా భారత్ శాస్త్రవేత్తలకు మనం అందరం ఒకసారి భారత్ మాతాకి జై.